ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే పచ్చళ్ళ రివ్యూ అన్నమాట. ఇప్పుడు ఈ మధ్య బాగా పాపులర్ అవుతున్నాయి కదా యూట్యూబ్లో నాన్ వెజ్ పికిల్స్ అనేవి. అయితే నేను కూడా ఆర్డర్ చేద్దాము. అసలు నాన్ వెజ్ పికిల్స్ నేను నార్మల్గా అసలు టేస్ట్ చేయలేదు. అసలు ఎలా ఉంటుందో కూడా సరిగ్గా చూడలేదు అనమాట. నేను డైరెక్ట్గా చూడలేదు, టేస్ట్ కూడా చేయలేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే యూట్యూబ్లో మనకి నాన్ వెజ్ పికిల్సే కనిపిస్తున్నాయి. అందరూ నాన్ వెజ్ పికిల్స్ బిజినెస్ చేస్తున్నారు, ఆ వీడియోసే కనిపిస్తున్నాయి. అండ్ రివ్యూస్ కూడా ఇస్తున్నారు. నాన్ వెజ్ పికిల్స్ లో డిపి ఫుడ్స్ ఒకటి, అండ్ పల్లెటూరు పచ్చళ్ళు, మినీ ఇంటి రుచులు, ఫుడ్ ఆన్ ఫార్మ్స్, ఇంకా ఎన్ఎం ఫుడ్స్, ఇవి బాగా వీడియోస్ నాకు బాగా కనిపిస్తున్నాయి అనమాట యూట్యూబ్ లో. అయితే నేను కూడా ఆర్డర్ పెడతాము ఒకసారి. అందరి వెబ్సైట్స్ చూసాను అనమాట. కానీ నా బడ్జెట్ లో నాకు తక్కువగా దొరికిన పికిల్ అయితే పల్లెటూరు పచ్చళ్ళు అనమాట. టైగర్ మాయ ఉంది కదా యూట్యూబ్ ఛానల్, ఆయన యూట్యూబ్ ఛానల్ నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతాను అనమాట. ఇంకా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఇది తక్కువ. అండ్ ఇందులో షిప్పింగ్ ఛార్జెస్ కూడా నాకు లేవన్నమాట. ఓన్లీ మనకి ఎంత కాస్ట్ ఉందో అంతే షిప్పింగ్ ఛార్జెస్, ఏమీ ఇంకా వేరే ఛార్జెస్ ఏమీ లేవు. జస్ట్ మనకి ఆ కాస్ట్ ఎంత అంతే పడింది. అది కూడా చాలా తక్కువ కాస్ట్ కి మనం కొనగలిగేంత కాస్టే ఉందన్నమాట మిగతా వాటితో పోల్చుకుంటే. నాకు ఇంకా టేస్ట్ ఎలా ఉండేదో తెలియదు, కానీ కాస్ట్ మాత్రం మనకి కొనేదగ్గ ప్రైస్ లోనే ఉన్నాయని. చికెన్ బోన్ పికిల్ అనమాట, 250 grams. ఇది నాకు వచ్చేసి 299 పడింది అనమాట. ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ అది ఏమీ పడలేదు, 299. ఇంకా చాలా తక్కువ ప్రైస్ మిగతా వాటితో పోల్చుకుంటే. ఇంకా టేస్ట్ చూడాలి ఎలా ఉండిద్దో. అండ్ నేను మినీ ఇంటి రుచులు కూడా ఆర్డర్ పెట్టాను. అది దానికైతే 300 పడింది. అది కూడా సేమ్ చికెన్ బోన్ పికిల్. అది నాకు 399 పడింది అనమాట, మొత్తం కలిపి షిప్పింగ్ ఛార్జెస్ తో కలిపి. అదైతే చికెన్ పికిల్ అయితే 300 పడింది, అండ్ షిప్పింగ్ ఛార్జెస్ 90, మొత్తం 390 పడింది అనమాట. దీనికి మినీ ఇంటి రుచులకైతే నాకు షిప్పింగ్ ఛార్జెస్ పడ్డాయి. ఇంకా పల్లెటూరు పచ్చళ్ళకైతే నాకు దీంట్లో మనకి ప్యాకేజ్ ఎప్పుడు ప్యాకేజ్ చేశారో ఆ డేట్ ఉంది, 10th April అని. బిఫోర్ యూజ్ 2 months లోపు ప్యాకేజ్ అయితే ఇలా ఉంది. అండ్ ఇందులో మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా రాశారు, మా పాప చేసింది. దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అని ఇంగ్లీష్లో తెలుగులో ఇన్స్ట్రక్షన్స్ రాశారనమాట. దీన్ని ఎలా ఎక్కువ రోజులు ఎలా స్టోరేజ్ చేసుకోవాలని. పచ్చడిని ఫ్రిడ్జ్ లో చదివి మనం ఇలా పచ్చడి పాడవకుండా ఉండేటట్టు పెట్టుమన్నమాట. ఆన్లైన్ లో ఇలా ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ పెట్టడం, అది కూడా పచ్చడి. నేను ఎప్పుడు తినలేదు నాన్ వెజ్ పికిల్స్, అది ఆర్డర్ పెట్టాను. ప్యాకేజ్ మాత్రం చాలా బాగుంది అనమాట. ఇక్కడ స్టిక్కర్ కూడా వేశారు, చికెన్ పచ్చడి అని. బాగుంది ప్యాకేజ్ కూడా చాలా, అసలు లీకేజ్ అవ్వకుండా ఏమి. ఓపెన్ చేసి చూద్దాము. ఇందులో ఇంకో ప్యాకేజ్ కూడా ఉంది దీంతో పాటు. ఇది ఒకటి, ఇంకొకటి, ఇంకా లోపల ఒకటి ఉంది. దీన్ని కూడా ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయడంలో స్మెల్ వస్తుంది అనమాట, బాగా చికెన్ స్మెల్ వస్తుంది ఓపెన్ చేస్తుంటే. ఆయిల్ కూడా అంత లేదు, తక్కువగానే ఉంది. ప్యాకింగ్ అయితే బాగా ఇచ్చారనమాట, ఏది లీకేజ్ అవ్వకుండా. అండ్ నాకు పల్లెటూరు పచ్చళ్ళు అయితే పీసెస్ ఎక్కువ అనిపించాయి, అంటే పెద్ద పెద్ద పీసెస్ లాగా, గ్రేవీ తక్కువలాగా అనిపించింది. పీసెస్ బాగా ఇచ్చారనమాట, పర్లేదు. కానీ అదే రేటుతో మనం మామూలుగా చికెన్ కొనాలంటే మనకి కన్ఫామ్గా 1 kg చికెన్ వచ్చింది. కానీ ఏదో ఇంకా అందరూ పచ్చళ్ళు అంటున్నారని చెప్పి ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని చెప్పి ఆర్డర్ పెట్టడం అంతే. ఆ రేట్కి అయితే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు మంచిగా, ఎక్కువ పీసెస్తో ఎక్కువ. అండ్ పీసెస్ ఏంటో కానీ హార్డ్గా ఉన్నాయన్నమాట. ఇంకా చికెన్ పచ్చడి అంటే పీసెస్ హార్డ్గా ఉంటాయో నాకు తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు తినలేదు, అందుకని నాకు తెలియదు. చాలా హార్డ్గా ఉన్నాయి పీసెస్. టేస్ట్ వైజ్గా అయితే బాగానే ఉంది. ఏమో కొన్ని వీడియోస్లో చూస్తే చికెన్ పచ్చడికి పీసెస్ హార్డ్గానే ఉంటాయని అంటారు, ఇంకా అందుకనే ఏమో హార్డ్గా ఉన్నాయి, నాకు తెలియదు కదా.
నేను ఫస్ట్ ఒక పీస్ పట్టుకోగానే చాలా అది బోనా లేకపోతే పీసా అర్థం కాలేదు, అంత గట్టిగా ఉందన్నమాట. ఇంకా పచ్చడి అంటే అలానే ఉండిద్దేమో అని చెప్పి ఇంకా తిన్నాను అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, ట్రై చేయొచ్చు. అండ్ నేను ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ చెప్పారు ఫ్రిడ్జ్లో పెట్టుకోమని, నేనే మర్చిపోయి ఈ పీసెస్ అన్ని ఇంకా 2 days ఫ్రిడ్జ్లోనే పెట్టాను. థర్డ్ డే ఏంటంటే మర్చిపోయాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టడం. మర్చిపోయి ఇంకా అంత బయట పెట్టేసరికి థర్డ్ డేకి మొత్తం బురుజు వచ్చేసి అంటే పీసెస్ అయిపోయినాయి, గ్రేవీ ఒకటే ఉందన్నమాట. ఇంకా గ్రేవీ మొత్తం బురుజుగా వచ్చేసి స్మెల్ వచ్చేసి పాడైపోయింది అనమాట మొత్తం. ఇంకా అది నా మిస్టేకే, వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోమని చెప్పారు కానీ నేనే మర్చిపోయాను. ఇంకా అలా వేస్ట్ అయిపోయింది అనమాట. పీసెస్ మొత్తం మేము 2 daysకే అయిపోయాయి అనమాట. కొన్ని పీసెస్ వచ్చినట్టు పెద్ద పీసెస్ అనమాట. ఇంకా నేను మిన్నీ ఇంటి రుచులు, పల్లెటూరు పచ్చళ్ళు 2 ఒకే రోజు ఆర్డర్ పెట్టాను. నాకు పల్లెటూరు పచ్చళ్ళు అయితే 4 రోజులు పట్టింది రావడానికి. మిన్నీ ఇంటి రుచులు ఏంటంటే 6 రోజులు పట్టింది రావడానికి. ఇంకా ఇవి 2 ప్యాకింగ్ వైజ్ అయితే 2 ఒకేలా ఉన్నాయి, లీకేజ్ ఏం లేకుండా మంచిగా ప్యాక్ చేశారనమాట 2. ఇంకా టేస్ట్ వైజ్గా అయితే 2 టేస్ట్ నాకు సేమ్ అనిపించాయి అనమాట, సేమ్ టేస్ట్ అనిపించాయి చికెన్ పచ్చడి. అయితే మిన్నీ ఇంటి రుచులు ఏంటంటే నాకు చిన్న పీసెస్ తక్కువ అనిపించాయి, గ్రేవీ ఎక్కువ అనిపించింది అనమాట. పీసెస్ కొన్ని ఏదో చిన్న పీసెస్ తక్కువ పీసెస్ లాగా అనిపించాయి. అండ్ ఆయిల్ కూడా పల్లెటూరు పచ్చళ్ళు పోల్చుకుంటే దీంట్లో ఆయిల్ ఎక్కువ ఉంది, గ్రేవీ ఇంకా ఎక్కువ ఉంది, పీసెస్ కూడా చిన్నగా ఉన్నాయి. పల్లెటూరు పచ్చళ్ళు ఏంటంటే పీసెస్ అందులో కూడా తక్కువే ఉన్నాయి, కాకపోతే పెద్ద పీసెస్ ఉన్నాయి. అందులో పీసెస్ పెద్దగా అనిపించాయి, గ్రేవీ కూడా కొంచెం తక్కువ ఉంది. ఇందులో ఏంటంటే గ్రేవీ ఎక్కువ ఉంది, పీసెస్ చిన్నగా అనిపించాయి. టేస్ట్ వైజ్గా అయితే 2 ఒకేలా ఉన్నాయి అన్నమాట. టేస్ట్ మాత్రం బాగుంది. ఇంకా నేను పల్లెటూరు పచ్చళ్ళు బయట పెట్టాను కదా పాడైపోయిందని చెప్పి ఇంకా మిన్నీ రుచులు ఏంటంటే డైలీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకున్నాను అనమాట. తిన్నాక ఇంకా నాలాగా వీడియోస్ చూసి ఎవరికైనా తినాలనిపిస్తే ఒకసారి ట్రై చేయొచ్చు, పర్లేదు. ఒకసారి ట్రై చేయడానికి అయితే పర్లేదు, బాగానే ఉంది 2 టేస్ట్ వైజ్గా అయితే. ఇందులో కూడా సేమ్ పీసెస్ హార్డ్గా ఉన్నాయి. ఇంకా చికెన్ పచ్చడి అంటే పీసెస్ హార్డ్గానే ఉంటాయేమో, కానీ పీసెస్ చిన్నగా ఉన్నాయి, తక్కువ అనిపించింది అనమాట, గ్రేవీ ఎక్కువ అనిపించింది. టేస్ట్ వైజ్గా అయితే 2 బాగున్నాయి, ఒకసారి ట్రై చేయడానికి బాగానే ఉండేది, పర్లేదు.